బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత గడిచిన 18 రోజుల్లో 10 మంది హైందవులనైతే చంపేశారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని. ఇప్పటివరకు 130 దేశాలు తిరిగాను. కులమతాలకి అతీతంగా రాజకీయ పక్షపాతం లేకుండా వీడియో చేస్తానని మీకు నేను ప్రమాణకం చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ బంగ్లాదేశ్ ఎందుకు ఇలా హిందువుల్ని టార్గెట్ చేసింది? హిందువుల్ని ఎందుకు చంపుతుంది? అది ఈ రాజకీయం కోణం మీకు ఒక నాటకం రూపంలో మీకు తెలియజేస్తాను. చిన్నపిల్లలకి అర్థమవుతుంది. ఓకే. బంగ్లాదేశ్ నేను అమెరికన్ రా. నేను ఇండియాని డిస్టర్బ్ చేయమని చేస్తున్నావా లేదా? సార్ నిన్నే ఇద్దరిని వేసేసాము సార్ హిందువుల్ని. వాళ్ళు వేడెక్కుతుంది. అలాగే 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 అలాగే. కేకే బంగ్లాదేశ్ నేను చైనాని. బాబు, ఇండియాని డిస్టర్బ్ చేయమన్నా నేను చేస్తున్నావా లేదా? సార్ మీరు చేస్తున్న మీ డబ్బులు అందే అండి, మేము చేస్తున్నామండి. ఏడెక్కుతుంది. ఫస్ట్ ఒక 7 వేసేసామా, అప్పుడు కలకత్తాలోని జనం రోడ్డు మీదకి వచ్చి గవర్నమెంట్ బస్సుల్ని అన్నీ చెదకొట్టేశారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాం. మీరు అన్న పథకాలన్నీ వర్కౌట్ అవుతాయండి, మీరు ఊరుకోండి. చైనా గారు, అమెరికా గారు మీ మద్దతు నాకు ఉన్నంత వరకు ఇండియాని ఎలాగైనా రోజు ఏదో ఒక సంథింగ్ పెట్టి డిస్టర్బ్ చేస్తూనే ఉంటామండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ప్లాన్, ఇదే ఫ్యాక్ట్ అనుకోండి. అంటే ఇక్కడ భారతదేశం యుద్ధం చెయ్యాలి అంటే కనుక సమవుజ్జీలైన చైనా అయినా అటు పెద్ద పెద్ద దేశాలు, అంటే కానీ బంగ్లాదేశ్ అనేది ఒక పేద దేశం. దాన్ని అసలు మనం పట్టించుకోకూడదు, కానీ పట్టించుకునేలా చేస్తున్నారు ఈ మీడియా. మన బత్తాయిలు కూడా చాలామంది ఉన్నారు, చెప్పుకోకూడదు, కానీ అదేదో పెద్ద సమస్యలాగా బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతారని మనం కాపాడేద్దాం అది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒక విషయం చెప్తాను. నీ తలుపు తీసావా, బయటకున్నాడు. ఫుట్పాత్ ఉందా, ఫుట్పాత్ మీద ఎంతో మంది తిండి తిప్పానా లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ మన భారతీయులే, హిందువులే. తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టు. నువ్వు చెయ్యు, ఎందుకంటే బత్తాయి రంగు పూసుకున్నావు కాబట్టి, నీకు డబ్బులు కావాలి కాబట్టి. ఇంకా ఏమైనా సేవ చేయాలనుకుంటే ఎన్నో మంది హిందువుల్ని మర్డర్లు చేసేస్తున్నారు. ఆ కేసులు చూడు. అవన్నీ వదిలేసి, ఇండియాలో ఎంత క్రైమ్ని వదిలేసి మనం ఎక్కడో పక్కనున్న బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతామని చెప్పి మన ఆస్తులు, మనం ట్యాక్స్ కట్టిన బస్సుల్ని తగలెట్టేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసులను తగలెట్టేస్తున్నారు. హిందూ మతం వర్ధిల్లాలి, హిందూ మతం వర్ధిల్లాలి, కరెక్టే. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మనకు సంబంధించింది కాదయ్యా, మనకు సంబంధించింది కాదు. మనల్ని డిస్టర్బ్ చేయడానికి చైనా, అమెరికాలు చేస్తున్నా, ఇది అందరికీ తెలిసిందే, కానీ మన వాళ్ళకి అర్థమవుతుంది. మన బత్తాయిలకి మతం మత్తులో ఉండి జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో హిందువులు కాపాడాలి, జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో హిందువులు కాపాడాలి, ఈ గోల్ ఎక్కువైపోయింది. ఓకే, ఇప్పుడు మీకు చెప్తున్నాను మన హైందవ మతం. ఈ స్టోరీ మీరు చూడండి. ఇండియా హైందవ మతం. ఓకే, ఇక్కడ నుంచి మన ఏషియా, ఇప్పుడు మలేషియాకి వచ్చాం. ఇక్కడ నేను ఉన్నాను. ఈ మలేషియాలో చూడండి హిందువులు ఎంతమంది ఉన్నారు. తమిళనాడు ఎంత పద్ధతిగా చీర కట్టుకొని గుళ్ళు గోపురాలు ఎంత అందంగా ఉన్నారండి, ఎంత బాగున్నారండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఇక్కడ కూడా ముస్లిమ్సే పెద్దది. ఎంత ముస్లిమ్స్ ఉన్నా హిందువుల స్వేచ్ఛ ఉంది, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, ఎంత ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏషియా ఖండం అయిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్రికా ఖండం వెళ్దాం. ఇదిగో ఏషియా నుంచి ఆఫ్రికా వెళ్తాను. ఆఫ్రికాలోని ఈ మారిషియస్ దేశం చూడండి ఎంత బాగుంది. వెంకటేశ్వర స్వామి భారతదేశంలో అయినా లేదు, ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉంది. చూసారా ఎంత బాగుంది. ఈ శివుడు చూడండి ఎంత బాగుంది. శివుడు చూడండి, గంగాతలు అంటారు. ఇది చూడండి, దుర్గాదేవి చూడండి ఎంత బాగుంది. దుర్గాదేవి ఎంత బాగుంది. ఎంత హిందూ మతం బాగుంది అక్కడ, ఎవరిని కొట్టుకొని వస్తున్నారా? అక్కడ మారిషియస్లోనే హైందవ మతం అది. ఇప్పుడు పక్కన సౌత్ ఆఫ్రికాలో కూడా ఎలాగాం. ఇప్పుడు ఆఫ్రికా ఖండం నుంచి మనం ఆస్ట్రేలియా ఖండం వెళ్తాం. ఆస్ట్రేలియా ఖండం ఆస్ట్రేలియా ఖండం వచ్చాం. ఇక్కడ ఫిజీ దేశం ఉంది. ఇది చూడండి, ఫిజీ దేశంలోని హిందువులు ఎంత బాగున్నారు. ఎక్కడ గుడి చూడండి, విగ్రహం చూడండి, ఆ ద్రోణ్ షాట్ చూడండి ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. కులాలకి మతాలకి అతీతంగా ఎంత అన్యోన్యంగా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న మతం ఏంటంటే, అక్కడ మతం హిందువు మతంతో పాటు అక్కడ లోకల్ క్రైస్తవ మతం, ట్రైబ్స్, ఆదివాసీలతో కలిసి ఉన్నారు. బాగున్నారా? ఏమైనా గొడవలు ఆడుకుంటున్నారా? ఇప్పుడు అయిపోయి 3 ఖండాలు అయిపోయి. 3 ఖండాల నుంచి సప్త సముద్రాలు వెనకున్న అమెరికా దగ్గర ఉన్న కరేబియన్ దేవుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎవరు మన నిత్యానంద స్వామి దాక్కున్న ఊరు చూడండి. ఎక్కడ చూడండి ఎంత బాగుంది. విగ్రహం చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం. ద్రోణ్ షాట్ చూడండి ఎంత బాగుంది. గణపతి సత్యనారాయణ స్వామి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఎంత బాగున్నాయా లేదా? బాగున్నాయా? హిందూ మతాలు అన్నీ ఉన్నాయా? మరి పక్కన మన అక్కడ సప్త సముద్రాల్లోని ఉన్నది అన్ని దేశాల్లోని మన హిందూ మతం ఉంది, ఎవరికీ తెలియదు.
నేను వెళ్ళి చూపిస్తున్నానా అన్ని దేశాల్లో హిందూ మతం ఎక్కడెక్కడ ఉంది. ఎలా వెళ్ళిందంటే మన బ్రిటిషర్లు తీసుకెళ్ళారు. మన బ్రిటిషర్లు 200 ఏళ్ళు మనల్ని పాలించాలనే మాటకే కానీ మన హైందవ మతాన్ని, హైందవ సోదరులని నలుదిశలా అమెరికా కిందన కరేబియన్ దీవుల్లో కూడా వదిలేశారంటే అర్థం చేసుకోండి. అమెరికాకి తీసుకెళ్లేదు కానీ అమెరికాకి కరేబియన్ దీవుల్లో తీసుకెళ్లారు. నిజంగా గ్రేట్ కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మటుకు ఎందుకు అని క్వశ్చన్ మార్క్ వేయండి ఒకసారి. రాజకీయం, అది మనం అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా ఆ ప్రభుత్వం అలాగే ఎందుకు చేస్తుంది? మనకి మద్దతుగా, మన ఇండియాకి మద్దతుగా ఉన్న ప్రభుత్వం ఇంతకు ముందు ఉండేది. ఆ అమ్మ ఉండేటప్పుడు అంతా బాగానే ఉండేది. ఎప్పుడైతే ఆ అమ్మను మార్చారో ఈ బాబు శత్రువులతో చేతులు కలిపారు. శత్రువులు అంటే చైనానా మన అమెరికాతోని, అంటే శత్రువులు కాదు, రాజకీయ శత్రువులు. వీళ్ళు ఏంటంటే ఈ అక్కడ కష్టపడి ఎదుగుతున్నోడిని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. నాకు సీతమ్మ గొడవల్లో ఎంతమంది చూసారా? 1000 మంది, 5000 మంది తెల్లాలు ఇస్తే లేకడం, అది అన్సబ్స్క్రైబ్ చేయి, ఇది అన్సబ్స్క్రైబ్ చేయి, ఇది అన్లాక్ చేయి, ఇది అన్లాక్ చేయి, ఇది అన్లాక్, అది చేయి, ఈడు బతుకు ఎలాగుంది అవన్నీ కాదు, పని లేదు అంతే. అదొక ఒక ఒక డిస్టర్బ్ చేయడం అంటాడు. కానీ నేను ఏమైనా డిస్టర్బ్ అయ్యానా? అవ్వలేదు కదా. రోజు నా పని చేశాను. ఈ గ్యాప్లో, ఈ గొడవలో 12 లక్షల రూపాయలు సంపాదించుకున్నాను. దగ్గర 30-40 వీడియోలు చేశాను. నా పని నేను చేసుకున్నాను. అలాగే మన ఇండియా కూడా మన పని మనం చేసుకోవాలి. మరీ మరి దీని సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు 10 హత్యలు చేశారు, రేపు 100 హత్యలు చేశారంటే దానికి ఐక్యరాజ్య సమితి ఉంది. మనం ఐక్యరాజ్య సమితిని మనం కాంటాక్ట్ చేస్తే ఐక్యరాజ్య సమితి చూసుకుంటుంది. మనం ఉన్నాం కదా, యూఎన్లో కూడా మనం ఉన్నాం కదా, ఎంత పెద్ద దేశం. మన మోడీ గారు ఉన్నారు కదా, మన మోడీ గారు చెప్తే వింటారు. కాకపోతే ఆ దేశం యొక్క ప్రధానిని పిలిచి భేటీ అయినా అట్లీస్ట్ మనం పిలచడం కాదు, మన మన ఎవరు విదేశాంగ మంత్రులను పంపించి అసలు నీకేం కావాలి, నీకు తాయిలాలు ఇచ్చావు, నీకేం కావాలి, హిందువుల మీద ఎందుకు ఇలా చేస్తున్నాను క్వశ్చన్ చేస్తే అవుతుంది. అంతా మాట్లాడి తెలుసుకోవాలి. మళ్ళీ అంతవరకు వెళ్ళిపోదు. చూస్తారు ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళు రెస్పాండ్ వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఎజెండా ఇండియాలో హైందవులు మళ్ళీ మనం కొట్టుకోవాలి. ఆ హైందవుల కోసం ఆ హైందవుల్ని తెచ్చారు. ఎలా తెచ్చేస్తామండి? సింపుల్ లాజిక్. అక్కడ ఉన్న హైందవులు మనం ఎందుకు తెస్తాం? సింపుల్ లాజిక్. మన కడుపు మనకి పేదరికం, మన పేద దేశం. ఇండియా ఏం సంపన్న దేశం ఏం కాదు కదా. ఇండియా ఒక పేద దేశం. అమెరికా తీసుకెళ్ళిన అర్థం ఉంది, ఎందుకంటే అమెరికా ఒక సంపన్న దేశం. చైనా తీసుకెళ్ళిన అర్థం ఉంది, చైనా ఒక సంపన్న దేశం. యూరప్ తీసుకెళ్ళిన ఒక అర్థం ఉంది, యూరప్ ఒక సంపన్న దేశం. సంపన్న దేశాలు తీసుకెళ్ళాలి కానీ మనకే తినడానికి తిండి లేదు, మనకే పేదరికంతో వస్తున్నాం, మనకే రోడ్లు లేవు, మనకే ఆ మొత్తం మురుగు కాలువలు, ఆ పొల్యూషను ఉంది. ఇంకా మనకి బంగ్లాదేశ్ హిందువులతో మనం ఏం చేసుకుంటామండి? ఇదంతా అసలు ఎలా జరిగిందంటే ఈ మమతా బెనర్జీ వల్ల జరిగింది. ఈ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు కోసం ఆ పక్కనే ఉన్న సుడిగూడి ద్వారా బెంగాల్లోకి ఎక్కువ మంది ముస్లిమ్స్ మోతాదుని తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి ఓటర్ బ్యాంక్ తయారు చేసుకుంది. అది తెలిసిన మన బీజేపీ గవర్నమెంట్ ఎస్ఆర్ఎస్ఏ అది ఆ పద్ధతి పెట్టి ఆ పద్ధతి ద్వారా అందరినీ ఎతికి ఏదేసి కొన్ని మందిని పంపించింది. ఎప్పుడైతే వీళ్ళు బోర్డర్ దాటి వెళ్ళిపోయారో అక్కడ ఆ గుంపుతో పాటు ఈ గుంపు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి మైండ్ చిట్లిపోయింది. ఓకే, మీరు మా ముస్లిమ్స్ని పంపించేస్తారు వెనక్కి, అయితే మీ హిందువులను పంపించేస్తాం, మీరు ఎలాగైనా తీసేసుకొని మాకొద్దు, మరంతా ముస్లిం దేశం కింద బతుకుతామని అక్కడ ఉన్న హిందువుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇది లాజిక్. మీకు అర్థమైందా? సో రాజకీయం ఎలా ఉంటుందంటే ఎత్తుకి పై ఎత్తు ఇయ్యాలి, అదే రాజకీయం. నువ్వు ఎత్తు వేసావంటే దానికి పై ఎత్తు ఆలోచన చేయాలి, అంతేగాని రాజకీయంలో ఎప్పుడు ఆవేశం పనికిరాదు. ఎప్పుడు కొంచెం ఆవేశం మనం చూపించినా ఎండ్ ఆఫ్ ద డే అనర్థమే. ఆగాల స్థుతి మించకపోయి చెయ్యి జారకపోతేనే మనం రంగంలోకి దిగాల. ఎందుకంటే అక్కడ ఉన్నది పెద్ద దేశం కాదు, పనికిరాని దేశం. ఆ పనికిరాని దేశం కోసం మనం ఆలోచిస్తే మన బుర్రపాడైపోయి మన టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అసలు బంగ్లాదేశ్ కోసం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రేపు అదిరిపోయే వీడియో మీరు గెస్ట్ చేయండి. మోడీ గారి గురించా, ఇంకా దేని గురించి అంటే ప్రభుత్వ పాలన ఎలాగ ఉన్నది, అసలు దేశంలో సివిక్ సెన్స్ ఎలాగ ఉన్నది, దేశంలో సమస్యలు ఏంటున్నాయి, ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. చాలా చాలా బాగుంటుంది. డోంట్ మిస్. ఉంటాను. బాబా అండ్ జై హింద్.